అందరికీ నమస్తే. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మనం ఆకుకూరలతో చికెన్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా టమాటోస్ ఆనియన్స్తో వేసుకొని చికెన్ మాత్రమే మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా డిఫరెంట్గా ఆకుకూరలతో చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్, అలానే 4 స్లైసెస్గా కట్ చేసుకున్న మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని పీసెస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు కారపొడిని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి మనం దీనిలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీనికి ఒక 5 మినిట్స్ పడుతుంది ఉడికించుకోవటానికి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 20 వరకు చిన్నుల్లిపాయ రెబ్బలు, అలానే ఒక పెద్ద అల్లం ముక్క పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 6 మిర్చీస్ని కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలానే చిన్న కట్ట పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎలాంటి తొలకలు లేకుండా చూసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఫైన్గా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చికెన్ దగ్గరికి వచ్చేసి చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చేసాయి. ఈ వాటర్ కూడా వేపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ దీన్ని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేయటం వల్ల చికెన్ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ చికెన్కి స్పైస్ అంతా మిర్చీస్ నుంచే వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా డిఫరెంట్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తరువాత సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం. నాకైతే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి మంచిగా కలిపేసుకొని దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. దీనిలో నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనకి ఎప్పుడైతే చికెన్లో నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందో అంచులకి, అప్పుడు అనేది మన చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. చూసారు కదా, ఆయిల్ అంతా అంచులకు వచ్చేసింది. ఆల్మోస్ట్ మన చికెన్ అనేది రెడీ అయిపోయినట్లే. మధ్యలో ఒకసారి తిప్పేసుకొని మళ్ళా మూత పెట్టేసి కుక్ చేసుకొని ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. చికెన్ అంతా దగ్గర పడిపోయింది. ముక్క అనేది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూరల చికెన్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి.
మీరైతే తప్పకుండా డిఫరెంట్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు. ఇది రైస్లోకి, బిర్యానీలోకి, అలానే చపాతీ, రోటీలోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరెన్నో రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి.